సమాజం మొత్తం ఇలా ఉంటే సార్, ఈ సమాజాన్ని చేయించాలి అనేటువంటి వాళ్ళు కూడా ఈవీఎంల్లో ట్యాంపరింగ్ ఉంది, కొన్ని ఓట్లు గల్లంత అయిపోయాయి. ఈ మధ్య పరకాల ప్రభాకర్ గారు ఒక ఇష్యూ తీసుకొచ్చారు. ఈవీఎంల్లో మొత్తం ఏదో జరిగిపోయింది, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కొన్ని లక్షల ఓట్లు గల్లంత అయిపోయి, అందుకే ఇప్పుడున్నట్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని. అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఓటర్ల జాబితాలో ప్రక్షాళన జరగాలని మొట్టమొదట అసలు వీళ్ళెవరికి ఆ విషయం తెలియనప్పుడు వివరాలు సేకరించి సర్వేలు చేసి ఎన్నికల సంఘంతో కూర్చొని గట్టిగా పోరాడి కొన్ని విజయాలు సాధించినమాట. మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఉన్న లోపాలు ఈవీఎంలో కాదు, ఓట్ల లెక్కింపులో కాదు, పోలింగ్ బూత్లో కాదు, రాజకీయ పార్టీల నియంతృత్వ పోకడల్లో, వ్యక్తుల ఆస్తులుగా నడుస్తున్న రాజకీయ పార్టీలు, లోపభూయిష్టమైన ఎన్నికల వ్యవస్థ మనం ఉన్న పరిస్థితుల్లో, అధికార కేంద్రీకరణ వల్ల అసలు ఎవరికి ఓటేస్తున్నామో ఎందుకు వేస్తున్నామో అర్థం కాకుండా గుడ్డెద్దు చేరబట్టట్టు ఓటు వేసే వ్యవస్థ నిర్మాణం చేయడంలో, చట్టబద్ధ పాలన కాగితం మీద ఉన్న వాస్తవంగా లేకపోవడం, నిజమైన సమస్యలు దేశానికి అవి అధికారాన్ని పూర్తిగా కేంద్రీకరించడంలో, అది వదిలేసి ఎక్కడైతే సరిగ్గా జరుగుతుందో దాన్ని బట్టి సమస్యలు చెప్తున్నాం. దీనిలో చాలా మీరు కొంచెం తార్కికంగా ఆలోచిస్తే చాలా లోపాలు ఉన్నాయి. వాస్తవాలు సరే, అబద్ధాలు పూర్తిగా పక్కన పెట్టండి కొని. అంటే మన ఉద్దేశం ఏంటంటే, సుబ్బారావు గారు ఎన్నికైనారు, నాకు ఆయన మొహం ఇష్టం లేదు, నేను ఎన్నికైతే బ్రహ్మాండంగా ఉన్నట్టు. అరే, ఈ పద్ధతిలో ఎన్నికైతే ఎవడెన్నికైనా దేశం అధ్వానంగా ఉన్నట్టు. 30 కోట్లు వాడు ఖర్చు పెడుతున్నాడు, నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఎన్నికైన తర్వాత అందరూ కాకపోయినా చాలామంది అక్కడ వేడి తింటున్నాడు, నువ్వు తింటున్నావు. అధికారాన్ని సొంతంగా మార్చేసుకున్నారు ప్రజల కోసం కాకుండా. చట్టబద్ధ పాలన లేదు, చట్టం ఉన్నవాడికి చుట్టమైంది. నీకు అట్లా నువ్వు అధికారం అంటే వాడికి అట్లానైంది. మైనింగ్ కానీ, భూముల కబ్జాలు కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు కానీ మొత్తం మీ సొంతం అనుకుంటున్నారు. అది సమస్య. అసలు మనం ఏమనుకుంటున్నాం, వీడి బదులు వాడు గెలిస్తే అద్భుతాలు జరిగాయి, వీడు గెలిచాడు కానీ చాలా అన్యాయం అంటున్నాం. అరే బాబు, అసలు వీడు వాడు వేరే పార్టీలు నువ్వు చెప్పగలవా? ఒకసారి కళ్ళు మూసుకు ఆలోచించండి, ఎవడే పార్టీలో ఉన్నాడు చెప్పండి నాకు ఒకసారి. నేను ఒకసారి ఒక జాతీయ పార్టీ అగ్రస్థాయి నాయకులకు చెప్పాను, మీరేదో ఏదో పార్టీల మధ్య తేడా ఉందని ఏదో నటిస్తున్నారు, లేకపోతే భ్రమపడుతున్నారు. ఇవన్నీ కూడా మార్కెట్ సెగ్మెంటేషన్. ఒక పార్టీ ఈ స్లోగన్, ఇంకో పార్టీ ఇంకో స్లోగన్ తీసుకుంటుంది. మీరు ఏనాటికి ఆ పార్టీ అధ్యక్షులు కాలేరు, ఎందుకంటే అది ఆ పార్టీ వాళ్ళ సొంతం. వాళ్ళు ఏనాటికి మీ పార్టీ అధ్యక్షులు కాలేరు, ఎందుకంటే ఈ పార్టీ మీ సొంతం. ఇక మిగతా 90 మంది మీ పార్టీల్లో ఎక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. మరి వీళ్ళ మధ్య వీడు గెలిచాడా వాడు గెలిచాడా, ఇలా అయితే వాడు గెలిచిండేవాడు అని అసలు ఎంత చాలా చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నాం మనం. ప్రజాస్వామ్యం ఏమవుతుంది, ప్రజలకి ఏమవుతుంది? ప్రజాస్వామ్యం అంటే పరిపాలన, ఎన్నికలు అంటే ఎన్నికల్లో ఎవరు నెగ్గుతాడని కాదు, ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుంది ప్రజలకని. మనం అనుకుంటున్నాం ఎన్నికల్లో పోటీ చేసే వాడు హీరో, మనం అంతా గులాములు అనుకుంటున్నాం, వాడికి ఓటేసి వాంఛన కాలముక్తం అనుకుంటున్నాం. కాదు, మన పన్నుల డబ్బు మీద ఆధిపత్యం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి, మన జీవితాన్ని శాసించడం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. మన తరపున మన మీద ఉన్న అధికారాన్ని కొంత భాగాన్ని వాళ్ళకి బదిలీ చేసి వాళ్ళని కూర్చోబెడుతున్నాం, మనం కూర్చోబెడుతున్నాం. లేకపోతే వాళ్ళంతా వాళ్ళు సొంతంగా వాళ్ళకి ప్రతిభ ఉంది అసలు. నేను పరుషంగా మాట్లాడిన మామూలుగా, కానీ వీళ్ళల్లో కనీసం కొంతమందికైనా మార్కెట్లో సొంత శక్తి మీద, సొంత విజయాల మీద ఆధారపడి చిన్న ఉద్యోగాలు కూడా పనికిరారు. ప్రజలు మీకు మద్దతు ఇస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు, మద్దతు తీసేస్తే మీరు మామూలు వాళ్ళు అయిపోతారు. ఈ మధ్యలో మీరు దోచేసుకోవచ్చు సమాజాన్ని. 5 years మీ గొప్పతనం వల్ల కాదండి, సమాజాన్ని దోచుకున్నారు కాబట్టి, దోపిడీ ఆపలేకపోతున్నాం కాబట్టి. అది గొప్పతనం అనుకుంటే ఎట్లాగా? కాబట్టి అసలు ఈ చర్చ అంతా ఈ పార్టీ నెగ్గిందా, ఆ పార్టీ నెగ్గిందా, ఈ ఎమ్మెల్యే నెగ్గాడా, ఆ ఎమ్మెల్యే నెగ్గాడా. మనకు కావాల్సింది ఎవరు నెగ్గినా కూడా ఏ రాయితే పలుడుకుంటాడు కానీ జనం ఓటేస్తున్నారు. దాన్ని మార్చడం ఎట్లా అని చెప్పాను. ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎన్నిక వరకు వెనకాల ఎన్ని తప్పులు జరుగుతున్నా, చాలా తప్పులు జరుగుతున్నాయి. ఓట్ల డబ్బులతో ప్రేరేపించకుండా ఓట్లు తీసుకునే పార్టీలు చాలా అరుదుగా ఉన్నాయి చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఇది కాదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటక, తమిళనాడు ఎవరైనా చెప్పానండి, నేను చాలా సంతోషపడతాను. సార్ 2 years అయిపోయింది, ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ లేదంటే ఓట్లు గల్లంత ఇది తీసుకురావటం వెనక్కి ఏదన్నా మీకు
కాన్స్పిరసీ కనిపిస్తుందా? ఏమిటంటే కాన్స్పిరసీ అని నేను అన్నాను. ఒకటి నిరాశ, ప్రజల్ని ఆకట్టుకోలేకపోతున్నాం అన్న బాధ ఉండొచ్చు. రెండు, పరీక్షలకు పోయిన కుర్రాడు ఎప్పుడు కూడా పరీక్ష ఫెయిల్ అయినట్టయితే కొద్దిమంది నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదని చెప్తారు. నాకు బాగా గుర్తున్నది, ఈ మాట ఎవరిని కించపరచం కోసం చెప్పట్లా. నా చిన్ననాడు ఏదో ఊళ్ళో ఇంటి పక్కన కుర్రాడు ఉండేవాడు, నా తోటి వాడు. తెలివితేటలున్నా ఏ కారణంగా కానీ విద్యలో రాణించలేకపోయినాడు. స్కూల్లో రకరకాలుగా ఉంటుంది ఆ స్కూల్ పరిస్థితి, వాతావరణము, పిల్లలకి ఇచ్చిన పునాదుల వల్ల. ఒక కుర్రాడు ఎవరో పక్కన ఎంబీబీఎస్కి పోటీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి మంచి ప్రతిభావంతులు వచ్చాడు. ఈ తల్లి ఆ తల్లితో ఉంటుంది, మావాడికి వచ్చేది, మావాడికి ఇంట్రెస్ట్ లేదు, తప్పేం లేదు అని అనుకోవటం. అంటే ఈ రకంగా ఏంటంటే అవతల వాడు నెగ్గితే నాకేదో అన్యాయం జరగడం వల్ల నెగ్గింది, లేకపోతే నేను పట్టించుకోకపోవటం అని తప్ప అని ఒక ఈర్ష్యాభావము, ఆత్మన్యూనత నుంచి వచ్చిన సమస్యలు. ఈవీఎం విషయం తీసుకోండి ఉదాహరణకి. నాకు బాగా గుర్తుంది, ముగ్గురు నాయకులు. చంద్రబాబు నాయుడు గారు రోజు కంప్యూటర్ గురించి దేశంలో అతి ఎక్కువగా మాట్లాడిన మనిషి ఆయన. ఎన్నికల్లో ఓడిపోగానే, నేను చెప్పేది 2004లో ఈవీఎంల వల్ల అని చెప్పి ప్రకటన చేశాను. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీకు గుర్తుందో లేదో ఒకసారి చూడండి, పాత్రగడ్డ తిరగండి. కోర్టు వీరి వాదనలన్నీ విన్నారు, పరిశీలించారు, కొట్టేశారు. తమిళనాడులో జయలలిత, ఆమె ఓడిపోయినప్పుడు ఆ సంవత్సరం నాకు గుర్తు రావట్లేదు, సో 2001 అయి ఉంటుంది. 2001లో ఆమెకి నెగ్గింది. 2006లో ఓడిపోయింది. 2006లో అధికారంలో ఉంటే డిఎంకే అప్పుడు కలర్ టీవీలది పనిచేసి డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఆవిడ మళ్ళీ ఈవీఎంలు అందరు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, కోర్టు కొట్టేసింది. అమరేందర్ సింగ్ పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఓడిపోగానే ఈవీఎంలు అన్నాడు, మళ్ళీ కోర్టు కొట్టేసింది. అంటే మళ్ళీ అదే ముగ్గురు అదే రాష్ట్రాలలో అదే పార్టీ తరఫున డంకా బజాయించి గెలిచారు తర్వాత ఎన్నికలు. గెలిస్తే బ్రహ్మాండ, నా ప్రతాపం, నా గొప్పతనం. ఓడితే అయితే ఈవీఎంలు, లేకపోతే జనం తప్పు. ఇది విద్యుల లక్షణం కాదు. ప్రజాస్వామ్యంలో హుందాగల మనుషులు గెలిచినా ఉన్నా ప్రజలు తీర్పునిస్తే సాధించాలి. అంటే అర్థం ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉందని కాదు, ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి, నాకేం అనుమానం లేదు దానిలో. నా అంత గట్టిగా దాని గురించి చెప్పినవాడు ఇంకొకరు లేడు. దాని పరిష్కారం కోసం విషయం. ఎందుకు ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత ఉంది, దాన్ని ఎలా మార్చాలి, ఎన్నికల వ్యవస్థను మారుతాము, అధికారాన్ని వికేంద్రీకరించి జనానికి మా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరిని ఎన్నుకుంటే ఏం జరుగుతుంది అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేద్దాము, ఓటు విలువ అర్థమయ్యేట్టు చేద్దాము, చట్టబద్ధ పాలన ఉండేట్టుగా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సామాన్యులైనా సరే చట్టం ఒక రకం చూసేట్టుగా పకడ్బందీ ఏర్పాటు ప్రపంచంతో మనం చేయడం చేద్దాము. అవినీతి పోవడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి, కొన్ని రంగాల్లో అవి చేసినప్పుడు విజయం సాధించాం, చేయనప్పుడు ఇంకా అవినీతి కొనసాగుతుంది. అలా ఇవన్నీ చేద్దాం. కానీ అసలు ఎన్నికల్లో గెలుపోవటమే జీవన్మరణ సమస్య. నేను గెలిస్తే ప్రజాస్వామ్యం, నువ్వు గెలిస్తే ప్రజాస్వామ్యం లేదని చెప్పన్నది ఓటపు వాదనే కాదు, ప్రమాదకరమైన వాదన. ఏమవుతుందంటే అసలు మన దేశాన్ని చూస్తే ప్రజాస్వామ్య వాసన లేని దేశాలు మనం చూస్తే చాలా అబ్బురపడుతుంటాయి. అలాంటి దేశాలతో మనం పోల్చుకుని ఆ దేశాల్లో ఏదో ఉద్యమాలు వస్తాయి. ఒక బంగ్లాదేశ్లో వచ్చింది, ఒక నేపాల్లో వచ్చింది, గతంలో అరబ్ దేశాలు అరబ్ స్ప్రింగ్ అని చెప్పి వచ్చింది కొన్నేళ్ల క్రితం, మీకు గుర్తుండే ఉంటుంది. బరాక్ ఒబామా రాష్ట్రపతిగా అమెరికాలో ఉండగా కొంతమంది ముందు చూపు లేకుండా, అరవింద్ కేజ్రీవాల్ సైతం అప్పుడు ఈ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ 2011 ప్రాంతాల్లో కరప్షన్ వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు కైరో మూమెంట్ కావాలి, కైరోలో ఈజిప్ట్లో పెద్ద ఎత్తున లక్షల మంది ప్రజలంతా కూడా అక్కడ గుంగూడి ప్రజాస్వామ్యం కావాలని నినదించారు. కైరో మూమెంట్ కావాలి ఇండియాలో అని చెప్పన్నాడు. నేను పబ్లిక్గా చెప్పిన, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఈజిప్ట్లో వాళ్ళు కుడి చేయి కోసుకుంటారు మన దేశంలో ఉన్న పరిస్థితి రావడానికి. స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో ప్రజలను వచ్చిన వాళ్ళు ఎన్నికవుతున్నారు, ఎన్నికైన ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ ఉన్నది. ఇవన్నీ ఉంటే వాళ్ళు చేకూసుకుంటారు. వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటున్నామండి. వాళ్ళకంటే 50 ఏళ్ళ ముందు ఉన్నావు కనీసం.
ఉమ్. మనకు ఆ విజ్ఞత లేక ఏదో ఆవేశంలో గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుని చాలా తొందరపాటు ప్రభావం. అదే వాళ్ళ అధికారంలోకి వస్తే అంత అద్భుతంగా ఉంటారు మనకి. దీని నుంచి బయటపడాలి.